మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ కేసెస్‌లో ఫ్రాడ్ జరుగుతాయి. ఫ్రాడ్ ఏం జరుగుతుంది దాంట్లో వాళ్ళిద్దరికి ఇష్టం ఉండి తీసుకుంటారు కదా! డివోర్స్ అని అంటారా అంటే జరుగుతుందండి. అది ఏం ఫ్రాడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్‌కి అప్లై చేసుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే హస్బెండ్ ప్లేస్‌లో వైఫ్‌గానే ఉంటుంది. హస్బెండ్ ప్లేస్‌లో ఇంకొకరిని యాడ్ చేస్తారనమాట. నా హస్బెండ్ అని చెప్పి తీసుకొచ్చి చూపిస్తారు. వాళ్ళ హస్బెండ్ కాకుండా ఇంకొక పర్సన్‌ని నా హస్బెండ్ అని చెప్పి తెచ్చి చూపిస్తారు. చూపిచ్చి డివోర్స్‌కి అప్లై చేస్తారు. డివోర్స్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఒరిజినల్ హస్బెండ్‌కి తెలుస్తుంది డివోర్స్ వచ్చేసింది అని చెప్పేసి. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే మీరొచ్చేసి దాన్ని సివిల్ సూట్‌లో క్యాన్సలేషన్ ఆఫ్ డిక్రీ కింద మీరు ఫైల్ చేసుకోవచ్చనమాట. దానికి గాను మీకు 3 ఇయర్స్ లిమిటేషన్ అయితే ఉంది. సో, ఇలాంటివి జరిగాయా అంటే జరిగాయి. కొన్ని కేసెస్ కూడా ఫైల్ అయి ఉన్నాయి. సో, ఇదండి ఇలాగనే జరిగింటే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు ఇట్లా ఫ్రాడ్ చేసినారని చెప్పి మీరు ప్రూవ్ చేసుకొని సివిల్ కేస్ ఫైల్ చేసుకోవచ్చు. క్యాన్సలేషన్ ఆఫ్ ద డిక్రీ అని చెప్పేసి. ఓకేనా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా పేజ్‌ని ఫాలో అయిపోండి.